వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభానికి ముందు మరో వివాదం చెలరేగింది. ఆతిథ్య పాకిస్తాన్ మరోసారి తమ నీచ బుద్ధిని బయటపెట్టుకుంది. భారత జట్టును దారుణంగా అవమానించింది. ఆటగాళ్ల భద్రతను కారణంగా చూపిస్తూ పాకిస్తాన్లో పర్యటించేందుకు బీసీసీఐ అభ్యంతరం చెప్పిన విషయం తెలిసిందే. దాంతో ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేలా పీసీబీని ఐసీసీ ఒప్పించింది. ఇందుకు గాను బీసీసీఐ, పీసీబీల మధ్య ఓ ఒప్పందం జరిగింది. భారత్ వేదికగా జరిగే ఐసీసీ టోర్నీల్లోనూ తమ మ్యాచ్లను తటస్థ వేదికగా నిర్వహించాలని పీసీబీ కోరగా అందుకు బీసీసీఐ అంగీకరించింది. అంతేకాకుండా నష్టపరిహారంగా పీసీబీకి ఐసీసీ ఓ మెగా టోర్నీని కూడా కేటాయించింది. టోర్నీ నిర్వహణ బడ్జెట్ కూడా పెంచింది. దాంతో భారత్ మ్యాచ్లను దుబాయ్ వేదికగా నిర్వహించేందుకు పీసీబీ ఒప్పుకుంది. ఇంత చేసినా భారత్పై పీసీబీ తన అక్కసు వెళ్లగక్కింది. కరాచీ స్టేడియంలో చోటు చేసుకున్న ఓ ఘటన భారత అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. ఈ స్టేడియంలో అన్ని జట్ల జాతీయ జెండాలను ప్రదర్శించిన పీసీబీ భారతదేశ పతాకాన్ని మాత్రం పక్కన పెట్టింది. తమ దేశంలో పర్యటించడం లేదనే సాకుతోనే భారత జెండా ప్రదర్శించకుండా పీసీబీ ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం చేసినట్లు అర్థమవుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా భారత అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ తమ నీచ బుద్ధిని బయటపెట్టుకుందని, వెంటనే ఐసీసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. భారత జెండాను ప్రదర్శించకపోతే టోర్నీని బహిష్కరించాలని కూడా బీసీసీఐకి సూచిస్తున్నారు. అయితే భారత జెండా ప్రదర్శన చేయకపోవడానికి గల కారణాలను పీసీబీ అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఆ దేశ జర్నలిస్టులు, నెటిజన్లు మాత్రం ఇది ప్రతీకార చర్యగానే పేర్కొంటున్నారు.